நீ கீழே பாத்துக்க, நான் மரத்து மேல ஏறேன். ఆ పిల్లిని మనం ఎలాగైనా కాపాడి తీరాలి. కానీ నన్ను కాపాడండి కాపాడండి అని తను చెప్పనే లేదే. ఇలా చూడు, కంగారుగా ఉన్నప్పుడు మాటలు సరిగ్గా రావు. ఏంటి అనుమానమా? నువ్వు తప్పించుకోవాలని అనుకోకు. క్యాచ్ ఎదిరింది. దాన్ని మీరు మర్యాదగా వదిలిపెట్టండి, లేకపోతే మీరు అయిపోతారంతే. మేం వదల్లేం. మా సారు మా పనిలో నుంచి మమ్మల్ని తీసేస్తారు. ఇలా చూడండి, మీ చేతులు కాళ్ళు విరిగిపోయి అనుకోండి, ఇక మిమ్మల్ని ఎవరు బాడీగార్డ్ గా ఉంచుకోరు. ప్లీజ్ వీళ్ళ దగ్గర నుండి నన్ను రక్షించండి. చూసారా, ఇప్పుడు తను కాపాడండి అని అరుస్తోంది, కాబట్టి వెళ్ళి కాపాడదాం. ఏయ్, మర్యాదగా ఇక్కడ నుంచి పారిపోండి. పారిపోబోయేది మీరే. ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి, దెబ్బలు తిని పరిగెడతారా లేక తినకుండా పరిగెడతారా అని. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా, నువ్వు డాలీని పట్టుకో. డాలీని మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, తనతో పాటు నలుగురు ఉంటారు కదా. డోలీ కాదు, డాలీ. నా పేరు డాలీ. వీళ్ళు నన్ను కిడ్నాప్ చేయడానికి చూస్తున్నారు ఫ్రెండ్స్. అరే ఫ్రెండ్స్ అని చెప్పింది కదా, అయితే మనం కాపాడక తప్పదు. మీకు పట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని పట్టుకోండి. స్టాప్ ఇట్, వాళ్ళని వదిలేయండి. మీరే చూడండి, డాలీ వల్ల మా పరిస్థితి ఎలా అయిందో చూడండి బాస్. బాసా, తమ్ముడు వీడే మెయిన్ విలన్ అనుకుంటాను. అవును ఫ్రెండ్స్, ఈ వ్యక్తి వీళ్ళని పంపి నన్ను పట్టుకోమంది. సరే తొందరపడకండి, ఈయన నా డాడీ. అని ఆగు, తను చెప్పేది వినిపించలేదా? ఆయన వాళ్ళ నాన్నగారంట. ఏంటి? లేదు, తనే ఇంతకు ముందు కొట్టడానికి మనుషుల్ని పంపించిందని చెప్పింది కదా. అవును, నువ్వేమైనా డాంకీవా? అవునా? అవును అని ఒప్పుకుంటున్నాడు. ఇందులో నవ్వడానికి ఏముంది? మీరే కదా అప్పుడప్పుడు నన్ను డాంకీ అంటారు. You are so cute. బట్ యు ఆర్ నాట్. ఈ ఆకతాయి పనులేంటి? మన గాడ్స్ ని నువ్వు తన్నులు తినేలా చేసావు. అవును, వీళ్ళు నా బాడీ గార్డ్స్. వీళ్ళందరూ ఎప్పుడు చూసినా నా చుట్టూతానే ఉంటారు. నాకది అస్సలు నచ్చదు. ఇలా చూడు బంగారం, వీళ్ళందరూ నీ రక్షణ కొరకే ఉన్నారు. నా దగ్గరున్న డబ్బు వల్ల నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఎవరైనా సరే నేను కిడ్నాప్ చేయొచ్చు బేబీ. ఐ నో, కానీ ఒక నార్మల్ బిడ్డలాగా ఇదంతా తిరగాలి అని అనుకుంటున్నాను. కానీ బేబీ, నువ్వు ఇప్పుడున్న బోర్డింగ్ స్కూల్లో అందరిలా నార్మల్ పిల్లల్లాగే ఉన్నావుగా. ఎనీవే, ఐ యామ్ డాలీ. మేము హనీ బనీ, జోర్దార్ పప్పన్. మేము పక్క ఏరియాలోనే ఉంటాం. నెక్స్ట్ టైం పారిపోయేటప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్. వీళ్ళందరూ నిజంగానే ధైర్యవంతులే. బాయ్. ఎన్ని రోజులని నీ అమ్మాయిని కాపాడతావు? ఖచ్చితంగా మీ అమ్మాయిని కిడ్నాప్ చేయకుండా వదలను. కానీ అన్నయ్య, ఈ రోజు ఆ గాడ్స్ వల్ల మిగతా వాళ్ళ వల్ల మనం కిడ్నాప్ చేయలేకపోయాం. డోంగా సార్ మనపై కోప్పడతారు.
దొంగ సార్ నేను చెప్పేది వినండి ఏడవకండి. ఈ దొంగకి చాలా కోపం వస్తుంది. ఎన్నిసార్లు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. సార్ ఈసారి డాగిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. డాగీనా? అదే సార్ 4 కాళ్ళు ఉంటాయి కదా, తర్వాత వెనకాల తోకుంటుంది, అలాగే అరుస్తుంది కూడా. వావ్ వావ్. ఈ దొంగకి డాగీ అంటే ఏంటో తెలుసు. అంతేకాదు అమ్మాయి ధనవంతురాలన్న విషయం మర్చిపోకు. తన్ని పట్టుకోకుండా డాగీని ఎందుకు పట్టుకోవాలంటున్నావో చెప్పు. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అనుకుంటాను. ఫర్ చేంజ్ మనం ఈసారి డాగిని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. అలా గనక పట్టుకున్నామంటే మనతో పని చేసే వాళ్ళకి కాన్ఫిడెంట్ ఎక్కువ అవుతుంది. ఈ దొంగ ప్రతిభను పెంచే క్లాస్ ఏమైనా జరుపుతున్నాడా ఏంటి? అవును సార్. లేదు సార్. ఏదో ఒకటి చెయ్యి. దొంగకి ఇప్పుడు కోపం ఎక్కువైపోయింది. అలాగా అయితే మీరు ఇప్పుడు ఏడవండి సార్, మీకు అప్పుడు కోపం తగ్గుతోంది. మీలాంటి వాళ్ళని నాతో ఉంచుకుంటే నేను ఏడవలసిందే. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరు. ఈ దొంగ దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదే ఇప్పటి వరకు వేసిన ప్లాన్లన్నీ మీదే కదా సార్, నేనేం చేశాను? మీ వల్లే అవన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈసారి దొంగ అనే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. తర్వాత 100 కోట్ల బేరం మాట్లాడతాను. ప్లాన్ ఏంటో చెప్పండి సార్. ఒక ప్రైవేట్ జెట్, ఒక ప్రైవేట్ ఐలాండ్, ఒక బోట్, అలాగే పడుకోవడానికి పెద్ద బెడ్. ఈ ఫ్యూచర్ ప్లాన్ గురించి అడగలేదు సార్, ఇప్పుడు కిడ్నాప్ చేయబోయే ప్లాన్ గురించి చెప్పండి సార్. డాలీని బోర్డింగ్ స్కూల్ నుంచి మనం కిడ్నాప్ చేయొచ్చు. అక్కడ బాడీ గార్డ్స్ ఎవరు ఉండరు. గేట్ కు బయట గాల్స్ ఉంటారు కదా. ఈ దొంగ గేట్ గుండా లోపలికి వెళ్ళడు. ఆహా వావ్ సూపర్ బ్రిలియంట్ ఐడియా సార్. మనం అలాగే హెలికాప్టర్ నుంచి ఎగిరి కిందకు వస్తామన్నమాట. సూపర్ సార్. మీ కుటుంబంలో ఎవరైనా ఇంతవరకు హెలికాప్టర్ లో కూర్చున్నారా? డ్రైనేజ్ సిస్టమ్. మనం డ్రైనేజ్ గుండా లోపలికి వెళ్ళబోతున్నాం. సరే డ్రైనేజ్ నుంచి బయటికి రావడం సరే, కానీ లోపలికి ఎలా వెళ్ళాలి అది చెప్పండి. ఆ మూతని తెరు. మీ అందరినీ నేను ఇప్పుడే సస్పెండ్ చేస్తాను చూడండి. మీ ఎవరికి డిన్నర్ దొరకదు. హాస్టల్ మొత్తం మీతోనే క్లీన్ చేస్తా. వదిలేయండి, మర్యాదగా నన్ను వదిలేయండి. మర్యాదగా నోరు మూసుకో. మేము ఇక్కడ వాడనివి కాదు. అయితే ఎవరా వాడాను? డాలీ హాస్టల్ కి కొత్త వార్డెన్ వెళతారు. తిను ఇక్కడే ఉంటుంది. నేను వేషం ధరించి కొత్త వార్డెన్ గా వెళతాను. నేను హాస్టల్ కి వెళ్లి తగిన సమయం చూసుకుని మీకు కాల్ చేస్తాను. సమయానికి వచ్చేయండి. ఏ తప్పు చెయ్యకండి. ఒక విషయాన్ని మర్చిపోకండి, ఇక నుంచి దొంగ తట్టుకోలేడు. ఆ డోలీ బాగా అల్లరి చేస్తోంది కదా ఫ్రెండ్. సొంత గాల్స్ నే కొట్టించుకొనిచ్చింది. తను చాలా పెద్ద ధనవంతురాలు. ఏంటి అనుమానమా? కానీ ప్రయోజనం ఏముంది? తను మామూలు పిల్లలాగా తిరగలేడు. అంతేకాదు పానీపూరి కూడా తినలేడు కదా. నా కూతురు పానీపూరి తినాలనేదే నా కోరిక. అందుకనే కదా ఇక్కడికి వచ్చాను. మీరు తప్పుడు చోటుకి వచ్చేస్తున్నట్టున్నారు. మేము పానీపూరి ఏమి చేయడం లేదే. మీరు మంచి చాట్ కొట్టుగా చూసుకొని వెళ్ళండి. అని ఆయన ఏం చెప్తున్నారంటే డోలీ కూడా మామూలుగా ఉండాలంట. అందుకని మీ దగ్గర సహాయం కోరదామని ఇక్కడికి వచ్చాను. ఓకే, మేము డాలీని తీసుకువెళ్ళి పానీపూరి కొనిస్తాము. అరే మీరు పానీపూరి అంతా కొనివ్వక్కర్లేదు. తనకి బాడీ గార్డ్ గా ఉంటే చాలు. కానీ ఇతనికి బాడీ గార్డ్స్ అంటే అసలు నచ్చది. డాలీ ఈ రోజే మాతో ఫ్రెండ్ అయింది. ఈ రోజే విడితేస్తారనుకుంటాను. డాలీకి చాలా ప్రేమ ఎక్కువ. అలాగే తను ఆకతాయి కూడా. తను మళ్ళీ తప్పకుండా పారిపోతుంది. తను ముందుగా ఒక విషయం చెప్పలేదు. తనకి పెద్ద ప్రమాదం ఉంది. ఎవడో ఒకడు నాకు ఫోన్ చేసి 100 కోట్ల డబ్బు అడిగాడు. ఇవ్వకపోతే డాలీని కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. అది ఎవరు? నాకు తెలియట్లేదు, కానీ పోలీసులు వెతుకుతూ ఉన్నారు. మీరు గాడ్స్ తో గొడవ పడ్డం నేను చూశాను. మీరు డాలీతో ఉండి తనతో ఫ్రెండ్ అయ్యారనుకోండి, అన్ని చోట్లకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. తను సేఫ్ గా ఉంటుంది. మేము డాలీకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం, కానీ 24 గంటలు తోడుగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? అరే తన స్కూల్లోను తన హాస్టల్లోను నేను మీకు అడ్మిషన్ ఇప్పిస్తాను. మేము డాలీ ఫ్రెండ్స్. ఇంకా మేము బాయ్స్. గర్ల్స్ హాస్టల్లో ఎలా అడ్మిషన్ తీసుకొస్తారు? దానికి నా దగ్గర దారుంది. అర్థమైంది. రేపటి నుండి హాస్టల్కి వెళ్ళబోతున్నా. కొత్త వార్డెన్ రాబోతున్నారు. చాలే ఆపు. ఇలాంటి చాలా మంది వార్డెన్ ని నేను చూశాను. నాకేం భయం లేదు. ఆచ్చి ఇలా చూడు, కొత్త వార్డెన్ చాలా స్ట్రిక్ట్ అని నేను విన్నాను. పర్వాలేదు. స్లైమీ ఎవరిని చూసి అస్సలు భయపడదు. ఇక్కడ చాలా కంపగా ఉంది. దొంగ ఇక సహించుకోలేడు.
ఇది బాగా జామ్ అయినట్టుంది. ఏయ్. ఏంటి వాసన? డ్రైనేజీల నుండి ఇలాగేగా వస్తుంది. డ్రైనేజ్ నుంచి కాదు, మీ మీదే వాసన వస్తుంది. ఇంతకీ మీరెవరు? దీనిలో నుంచి వస్తున్నారు చెప్పండి. అచ్చి! నేనే మీ కొత్త వాడని. డ్రైనేజీల నుండి వచ్చాను. అప్పటిగా మిమ్మల్ని నేను చెక్ చేయగలను. నేను చెక్ చేశాను. మీరందరూ చాలా పిల్లరి చేస్తున్నారు. మేడం, అది పిల్లరి కాదు, అల్లరి. మీకు చెప్పింది అర్థమైందా? డ్రైనేజ్ నుంచి వచ్చారు కదా, అందుకే మాటలు తడబడుతున్నాయి. ఈ దొంగ దగ్గర జోకులు వేయకండి. ఇక నుంచి అందరూ నా రూల్స్ ఫాలో అవ్వాలి. ఎవరైనా అతిక్రమిస్తే హాస్టల్ నుండి బయటికి పంపుతాను. ఇది నా రూల్స్ అండ్ రెగ్యులేషన్ లిస్టు. దీన్ని ఫోటో కాపీ తీసి అందరు మీ దగ్గర ఉంచుకోండి. ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వలేదంటే మీ కాళ్ళు చేతులు విరగొడతాను. ఈ చీరను కనిపెట్టినోడు దొరికితే వాడి బుర్ర బద్దలు కొట్టి పారేస్తాను. సరే, నేను వెళ్ళి డాలీని వెతుకుతాను. కానీ అంతకంటే ముందు నేను వెళ్ళి ఈ చీరని మార్చుకోవాలి. ఏం చేస్తున్నావు? ఎవరికైనా అనుమానం వస్తుంది. మీరు ఎవరిని కలవాలి? మేము ఒక మిషన్ విషయంగా ఇక్కడికి వచ్చాం. మీరెవరు? నేను ఇక్కడ వాచ్మ్యాన్ ని. నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. చూసుకుంటాడా? ఇలా చూడు తమ్ముడు, తనొక లేడీ. తను కూడా మనలాగే వేషం వేసుకొని ఇలా వాచ్మెన్ గా ఇక్కడ నించోనుంది. అరే ఏమంటున్నారు? నేను మొగాన్ని ఇక్కడ పని చేస్తున్నాను. మీరు చాలా మంచివారు. రోజు అందరికి తలుపులు తెరిచి బయటకు వదులుతున్నారు. ఇంకా అందరినీ బాగా సేఫ్టీగా చూసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లగా నేను తలుపు తెరుస్తున్నాను, కానీ నన్ను గౌరవించి మీరు కౌగిలించుకున్నారు. మీరు చాలా మంచోళ్ళు. ఎస్. ఈ దొంగ మీకు ఏ సేవ చేయాలో చెప్పండి. అయితే వెంటనే కిచెన్ కి వెళ్లి పాల్లో బాగా కార్న్ వేసుకొని తీసుకురండి, సరేనా? నేను మొట్ట మనిషిని కాదు, నేను డయానా దొంగ. ఓ హాయ్, నేను బనిటా. ఇది నా సిస్టర్ హనీటా. ఓకే, నువ్వు బనిత, తను అనిత. అనిత కాదు, హనీత. తమ్ముడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. చిన్నోడా? అవునవును, వాళ్ళిద్దరూ టామ్ బాయ్స్ కదా, అందుకే పెద్దోడా చిన్నోడా అని మాట్లాడుకుంటున్నారు. ఏంటి అనుమానం? అయినా నీ గొంతేంటి అలా ఉంది? అదేంటంటే ఆ ఉసిరికాయ తినడం వల్ల ఇలా అయిపోయింది. ఏంటి అనుమానం? ఉసిరికాయ తింటే గొంతు ఇలాగే ఉంటుంది, అందుకే మాటలు ఇలా వస్తాయి. ఇంకా ఏదైనా అనుమానం ఉందా? ఇప్పుడు ఎలా అనుమానం వస్తుంది? అదేంటంటే మీ గొంతు కూడా ఎలా ఉందో తెలుసా? ఎవరో ఒక ఆయన లేడీ వాయిస్ లో మాట్లాడినట్టుగా ఉంది, అందుకని మేము అనుమాన పడుతున్నాం. ఏంటి? ఎంతో తెలివిగలది. ఇటువంటి స్టూడెంట్ ని మొదటిసారి చూస్తున్నా. అరే రే, ఈ కంపు ఎక్కడి నుండి వస్తోంది మేడం? ఇప్పుడు కూడా వాసన వస్తుందా? నేను స్నానం చేశాను. మీ ఇంటి పక్కన డ్రైనేజీ ఉందా, లేకపోతే డ్రైనేజీలో మీరు మునిగి వచ్చారా? వాళ్ళెందుకు దాక్కొని రావాలి? వాళ్ళు ఏమైనా దొంగ? నేను మీకు అడ్మిషన్ ఇస్తాను. రూమ్ నంబర్ 204. మీరు కారిడార్ గుండా పైకి వెళ్ళారంటే లెఫ్ట్ లో 4వ రూమ్. వీళ్ళని నేను తీసుకెళ్లి వదిలేస్తాను మేడం జీ. దద్దమ్మ, వీళ్ళేమైనా నీ కోడల్లా? వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. ఈ అమ్మాయి మొహం అలాగే ఫుల్ మది లాగానే ఉంది. డాలీ ఎక్కడ ఉంటుందబ్బా? ముందు తనని వెతకాలి. ఇక్కడే ఎక్కడ ఉంటుంది? కొత్త కోడి పెట్టలా? అచ్చి, స్వాగతం. మేము కోడి కాదు, పిల్లి. ఇంకా తను పోపాట్. ఈ జుట్టు ఇలా ఉండడం వల్ల తను కోడిలా కనిపిస్తోంది. వీళ్ళందరినీ చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నారు కదా. మీ పేరేంటో చెప్పండి. వనిత, హనిత, జోరో, పోపో. ఎవరో హారన్ కొట్టినట్టుగా శబ్దం వినిపించింది. అచ్చి! మొహం మీద చేయి పెట్టుకొని నువ్వు తుమ్మలేవా ఏంటే? నేనేం చెయ్యాలో నువ్వు చెప్పక్కర్లేదు. నేను చెప్పిందే మీరు చెయ్యాలి. ఈ హాస్టల్లో ఉండాలని అనుకుంటే నేను చెప్పింది మీరు వినాల్సిందే. అచ్చి! తుమ్ములొచ్చాయి. అయితే నువ్వు తుమ్మితే గానీ మేము ఏ విషయమైనా చేయకూడదు కదా. సో క్యూట్. తను దీన్ని ఎక్కిరిస్తోంది, దాన్ని నేను క్యూట్ అని చెప్తున్నావు. పదండి. తప్పకుండా నువ్వు దెబ్బలు తినేలా ఉన్నావు. ఏ సమస్య తీసుకురాకు. మనం ఎందుకు వచ్చామో అది మాత్రం గుర్తుంచుకో. మీరందరూ కలిసి బట్టల్ని ఆరబెట్టండి.
ఇది ఆరలేదు, ఇంకా తడిగానే ఉంది. ఇప్పుడే కదా ఆరబెట్టాను, ఇంకాసేపట్లో ఆరిపోతుంది. ఏంటి అనుమానమా? ఇప్పుడు నేను నిన్ను ఆరబెడతాను చూడు, కొట్టి కొట్టి. కొట్టి కొట్టా లేకపోతే తుమ్మి తుమ్మా? సరే సరే రండి మనం బట్టలు ఉతుకుదాం. నా డ్రెస్ తగలు పెట్టేశావా? చాలా ఎక్కువైపోయింది. గర్ల్స్ అటాక్! గొడవ పడకూడదమ్మా. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మేడం గారు, అందరూ ఈ పిల్లి మీద దాడి చేస్తున్నారు. మేడం, వీళ్ళిక్కడికి రాగానే మాతో గొడవలు పెట్టుకోవడం మొదలు పెట్టారు. అబద్ధం, ఇలాగ ఎప్పుడు అనిత చెయ్యదు. మేడం, స్లైమియే ఇటువంటి సమస్యలన్నీ తీసుకొస్తుంది. ఎవరేం చేస్తున్నారు? ఈ దొంగకి బాగా తెలుసు. దొంగకి ఇప్పుడు కోపం వచ్చేసింది. కోపం వస్తే ఎవరి మీదనే చూపించండి, అప్పుడే కోపం పోతుంది. హాస్టల్లో ఎవరు గొడవ పడకూడదు. రూల్ నంబర్ 9, అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్ కు వెళ్ళండి. రండి వెళ్దాం. ఓ మౌయో, మేము బయలుదేరిపోతాం. అవును మావయ్య, మేము వెళ్ళిపోతాము. వాళ్ళు చెప్పనే, నువ్వు నన్ను మామయ్య అనొద్దే. వాచ్మెన్ అలా వేడుకు చూస్తూ ఉన్నావేంటి? అందరూ రూమ్ కు వెళ్ళండి. ఈ పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంది. దొంగకి ఇప్పుడు కోపం వచ్చేసింది. ఆ డాలీ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. ఈ విగ్గు వేసుకోవడం వల్ల తల దురదేస్తుంది. ఏంటి అనుమానమా? ఆడపిల్లలుగా విషం వేయడం చాలా కష్టంగా ఉంది. త్వరగా విగ్గును పెట్టుకోండి. తమ్ముడు, నా కంటికి ఏమీ కనిపించడం లేదు. ముందు విగ్గును సరిగ్గా పెట్టుకో. మీ జుట్టుకి ఏమైంది? నా దగ్గరికి రండి, నేను చాలా బాగా తలదవుతాను. అలాంటిదైతే లేదండి, పడుకున్నాను కదా అందుకే ఇలా అయిపోయింది. స్నానం చేస్తే సరి అయిపోతుంది. ఇంతకీ మీరెందుకు వచ్చారు? నేను మిమ్మల్ని కలుసుకుందామని వచ్చాను. మీరందరూ చాలా మంచి వాళ్ళ ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ రోజు రాత్రి నేను మీతోనే ఉండబోతున్నాను. చాలా విషయాలు మాట్లాడుకుందాం. లేదు లేదు, మేము నిద్రపోయేటప్పుడు బాగా గురక పెడతాం. అయితే పెద్ద సమస్య అయిపోతుంది. సరే సరే నువ్వు వెళ్ళు, మేము అందరం స్నానం చేయాలి. అయితే సరే, మీ అందరికి నేను సోప్ వేస్తాను. లేదు వద్దు, మీ నలుగురు ఒకరికొకరు సోపు వేసుకుంటాం. బాయ్. మీ స్లైమ్ చెప్పిన మాట వింటుంది అనుకుంటాను. నాకు వచ్చే కోపానికి ఒకటి ఇచ్చుకోవాలనిపిస్తుంది. కాదు, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే ఉండాలి. ఎందుకంటే డాలీ రక్షణే మనకి ముఖ్యం. ఫ్రాన్స్, కానీ డాలీ ఇంకా కలవలేదు కదా, అలా అయినప్పుడు ఎలా? ఈ రోజు రాత్రి తన రూమ్ ని కనిపెట్టాలి. అన్ని రూముల్ని చెక్ చేయాలి. రాత్రి అందరూ నిద్రపోగానే మన పని మనం మొదలు పెడదాం. ఏంటి అనుమానమా? ఎవరికంట పడకూడదు.
ఎవరికి తెలియకుండా వెళ్ళి సినిమా చూడడం సంతోషంగా ఉంది. రూల్స్ ని బ్రేక్ చేయకుండా జీవించడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆచే భూతం కాదు, దొంగ. పట్టుకోండి. అందరూ ఇక్కడి నుంచి పారిపోతాం రండి. అయ్యో! నాకప్పుడే తెలుసు పైనున్నవాడు ఇలాగే చేస్తాడని, కానీ ఇంత త్వరగా చేస్తాడని ఊహించలేదు. ఎలా ఉన్నావు ఫుల్మతి? అనిత, అయినా ఇక్కడ అందరూ గొడవ పడుతున్నారేంటి? మీరేనా మేడం? వీళ్ళు దొంగలనుకొని మేమందరం వీళ్ళని తరుగుతున్నాం. తనని చూస్తుంటే దొంగలా ఉందా? తను ఎంత మంచిదో చూడండి. నన్ను వదిలిపెట్టండి. ముందు ఆ నలుగురిని అడగండి. రూల్స్ బ్రేక్ చేసి మీకు తెలియకుండా రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారని. మేమేమీ తిరగడం లేదు. ఆహా, తను అబద్ధపు నింద వేస్తుంది మేడం. ఈ స్లైమీ నాకు బాగా తెలుసు. రూల్ నంబర్ 32ని అతిక్రమించారు. లైట్ ఆఫ్ చేశాక మీరందరూ బయట ఎందుకు తిరిగారు? మా నలుగురికి ఆరోగ్యం బాలేకుండా పోయింది. నలుగురుకా? అవును, నలుగురికి. మేము నలుగురం ఒకే భోజనం తిన్నాం. ఏంటి అనుమానమా? స్లైమీ, ఈ విధంగా చేయకు. అందరూ వెళ్ళి పడుకోండి. రేపు ఉదయాన్నే కబడ్డీ మ్యాచ్ ఉంది. ఇప్పుడు కబడ్డీ ప్రాక్టీస్ చేద్దామా? ఈ స్లైమీ గొడవ చేస్తుందేమో, అందువల్ల నేను రూమ్ బయట రక్షణగా ఉంటాను. ఏదైనా కావాలంటే వెంటనే నన్ను పిలవండి. ఈ వాచ్మెన్ ఎప్పుడు ఆ హనీ వెనకే తిరుగుతున్నాడు. వాచ్మెన్ గారు, మీరు బయలుదేరండి, అంతా మేము చూసుకుంటాం. అవును మావయ్య. అరే, నువ్వు నన్ను మావయ్య అని పిలవద్దు ప్లీజ్. ఓకే మావయ్య. మీ నలుగురు కలిసి మా మూవీ ప్లాన్ ని చెడగొట్టేశారు. మేమే తప్పు చేయలేదు. మేము తప్పించుకొని పారిపోయాం. నేను చూశాను. నువ్వు ఎవరికి దొరకలేదు. రేపు మీరు నా టీం తరపున కబడ్డీ ఆడాలి. సరే, అలాగే చేద్దాం. లైట్స్ ఆఫ్. 7 గంటలకి గ్రౌండ్ కి వచ్చేయండి షార్ప్ గా. డాలీ తమ్ముడు, అటు చూడు డాలీ. నువ్వు నా టీమ్ లో ఉంటూ ఆ డాలీ టీం ని చీర్ చేస్తున్నా. చీర ఏమీ చేయడం లేదు. నేను తను చూసిన వెంటనే సంతోషమైపోయాను. ఎందుకంటే మేము వెతుకుంటూ వచ్చింది డాలీనే. ఎందుకు? అందరూ ఉదయం నుండి డాలీ డాలీ అంటున్నారా, అందుకే తన గురించి తెలుసుకోవాలనుకున్నావా? అంతేనండి. నువ్వు ఇవి వేసుకొని కబడ్డీ ఆడబోతున్నావా? అమ్మాయిలందరూ ఇది వేసుకొని కబడ్డీ ఆడతారు. మ్యాచ్ లో ఇవన్నీ వేసుకోరు. నేను వెళ్ళి షూస్ తీసుకొస్తాను.
నా దగ్గర కొత్త ప్లేయర్స్ ఉన్నారు. నేనే గెలవబోతున్నాను. మీ నలుగురిని నేను అసలు ఎక్కడో చూశానే. అది మార్కెట్ లో. అది మార్కెట్ లో మాలాంటి అందమైన డాల్స్ ని అమ్ముతూ ఉంటారు. ఇదేంటి మావయ్య? మామయ్య అనకో, ఈ ఖర్చు ఫుల్ మదిది. ఇది కట్టుకొని తను ఆడుతుంటే ఎప్పుడు విన్ అయ్యేది. కబడ్డీ 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 కబడ్డీ. అదరు కొడుతుందా? ఇలా కూడా కబడ్డీలో ఆడుకుంటారా? కబడ్డీ 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 మీ అందరినీ తను సూపర్ గా అవుట్ చేసింది. అయితే ఇప్పుడు తను అవుట్ చేస్తుంది చూడు. కబడ్డీ 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 కబడ్డీ. జాగ్రత్త హనీటా, జాగ్రత్త. తన దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎలాగైనా తప్పించుకో. కబడ్డీ 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 కబడ్డీ. బనితా, నీ టాలెంట్ అంటే చూపించు. నువ్వు తుమ్ముకుంటూ వెళ్ళు, సరేనా? ఒకవేళ నువ్వు తుమ్మకపోతే నువ్వు అవుట్ అయిపోతావు. నువ్వు చేయగలవు, అందరినీ అవుట్ చేసేయ్. కబడ్డీ 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 నాలుగు పక్కల నుంచోండి, అస్సలు తప్పించుకోకూడదు. కబడ్డీ 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 తను ఏం చేస్తోంది? సింహం దాక్కుంటుందంటే వేటాడటానికి. తను ఆ ఫ్యామిలీకి చెందింది, అందుకే దాక్కుంటుంది. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. నువ్వు బాగా ఆడావు. జయాపజయాలు సహజం. నెక్స్ట్ టైం గెలవచ్చు. నీకు నేను కబడ్డీ నేర్పిస్తా. తర్వాత మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. ఆలోగా మేమందరం కూడా నేర్చుకుంటాం మావా. మావయ్య అని పిలవద్దని చెప్పాను కదా, అందరూ అలాగే పిలుస్తారు. సరే, నేను మిమ్మల్ని మావయ్య అని పిలవడం ఇష్టం లేకపోతే నేను మిమ్మల్ని మామూ అని పిలుస్తాను. నా పేరు ప్యారే లాల్. నువ్వు నన్ను ప్రేమగా ప్యార్ అని పిలిస్తే చాలు. నేను మిమ్మల్ని ఎక్కడో చూశానే. కలలో నీకొచ్చుంటుంది. లేదు, ఇంకెక్కడో చూశాను. అది ఇప్పుడే కదా చూశాను. నువ్వు కూడా కబడ్డీ ఆడావు కదా, చాలా బాగా కబడ్డీ ఆడావు. మీరు కూడా చాలా మంచి ప్లేయర్సే. ఈ రోజు నా రూమ్ లో పార్టీ ఉంది, మీ నలుగురు వచ్చేయాలి. రూమ్ నంబర్ 120. రూమ్ నంబర్ 120. అవును, రూమ్ నంబర్ 120. మేము తప్పకుండా వస్తాం. చాలా టైర్డ్ గా ఉంటావు, నేను మసాజ్ చేయనా? ఇప్పుడు దయచేసి మమ్మల్ని వదులుతావా? సాయంత్రం పార్టీకి రెడీ అవ్వాలి కదా, రండి వెళతా. తమ్ముడు, నేను దీంతో స్నానం చేసినా అది ఇలా అయిపోయింది. అరే, ఎందుకని విగ్గు వేసుకుని స్నానం చేసావు? నేను విగ్గు వేసుకున్న విషయం నేనే మర్చిపోయాను. నీ జుట్టుకి ఏమైంది? ఏం లేదు, తను కొత్తగా నూనె రాసుకుంది, అందుకే అలా అయ్యింది. ఏంటి అనుమానమా?
నూనె రాస్తే జుట్టు బాగుంటుంది, ఇలా చెదిరిపోదు. అందుకు కారణం షాంపూకి బదులుగా ఫినాయిల్ పోసుకొని స్నానం చేసింది అంతే, ఇంకేం కాదండి. సరే సరే దిగులు పడకండి, దీన్ని నేను సరి చేస్తాను. తను రావడానికి ముందుగా నువ్వు రెడీ అవ్వు హనీ. డ్రైయర్ తో నీ హెయిర్ ని సెట్ చేసుకో. అరే ఈ అమ్మాయిలు ఎలా మేకప్ వేసుకుంటున్నారో ఏటో. కళ్ళలు కాటుకు వెళ్ళిపోయింది. ఈ ఆడవాళ్ళు ఎందుకు అనవసరమైన వస్తువులు ఉపయోగిస్తారో తెలియట్లేదు. మీరందరూ ఆడపిల్లలు కదా. ఆడపిల్లగా ఉంటూ మేకప్ వేసుకున్నట్టున్నారు, దిగులు పడకండి, నేను వేస్తాను. వద్దు, అయిపోయింది. మేము ఎప్పుడు ఇలాగే మేకప్ వేసుకుంటాం. ఇప్పుడు మీరు పార్టీకి వెళ్తున్నారు, నేను అందంగా మేకప్ వేస్తాను. లేదు, మా హెయిర్ స్టైల్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఏంటనుమానమా? మీరెందుకు నన్ను ఏమీ చేయనివ్వట్లేదు? లేదు, మేమెప్పుడు మాకు మేమే మేకప్ వేసుకుంటాం. ఇలా చూసావా, తన జుట్టు కూడా సరి అయిపోయింది. అనిటా, తనని దేబెట్టేసి వస్తావా? ఎందుకంటే తను కూడా రెడీ అవ్వాలి కదా. అరే ఈ అమ్మాయిలు హీల్స్ వేసుకుని ఎలా నడుస్తున్నారా ఏంటో, నా వల్ల కావట్లేదు. మేనేజ్ చేయి. మనం డౌలీతో వెళ్ళాలంటే ఆడవాళ్ళలాగా డ్రెస్ వేసుకోవాలి. ఏంటి అనుమానమా? ఖాళీ, మనం ఏం చేసినా సరే ఈ రోజు రాత్రి లోపల చేయాలి. ఓకే, ఈ రోజు రాత్రి ఏం చేయాలో నాకు కాస్త SMS చేయండి బాస్. ఎందుకంటే నా కోపం ఎక్కువైపోయింది. దిగులు పడకండి, మీ కోపాన్ని నేను తగ్గిస్తాను. నా కోపాన్ని తగ్గించనక్కర్లేదు. డోలీని కిడ్నాప్ చేస్తే చాలు. రాత్రి 10ంటికి అందరూ హాస్టల్లో నిద్రపోతారు. అప్పుడు మీరు ఇక్కడికి వస్తే చాలు. ఏంటి మళ్ళీ గడ్డ మొలిచింది? షేవింగ్ చేసి చేసి టయర్డ్ అయిపోయాను. నా వల్ల కావట్లేదు. మీరు విగ్గు పెట్టుకుంటారా? లేదు లేదు, అదేంటంటే నా జుట్టు కాలిపోయింది, అందుకే నేను ఇలా విగ్గు పెట్టుకున్నాను. గుండుతో ఉంటే చూడడానికి బాగుంటుందా చెప్పు? మరి ఎందుకని మీరు షేవింగ్ చేసుకుంటున్నారు? ఇది షేవింగ్ ఫోమ్ కాదు, ఫేస్ ప్యాక్. నా అందాన్ని మెరుగుపరచడం కోసం వేసుకున్నాను. నేను డాంకీనే, అందుకని ఏమి పెద్ద డాంకీని కాదు. నా రహస్యం తెలిసిపోయింది. అనిత, దయచేసి ఎవరికి చెప్పకు. నాకు నా జుట్టుతో కాస్త సమస్య ఉంది. తల్లో జుట్టు ఏమో రాలి పడుతోంది, మొహంలో ఏమో జుట్టు మొరుస్తోంది. మీరు వెళ్ళి డాక్టర్ బాలుని కలవండి. ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెప్పాను. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను గెలరీని వదిలేసి వచ్చేటప్పుడు ఆ వార్డెన్. ఇలా చూసి నీ కథ వినడానికి మాకు సమయం లేదు. సరే, నువ్వు మళ్ళీ తలుపు కట్టడం మొదలు పెట్టు. మేము వచ్చేసాం, తలుపు తీ. రూమ్ నెంబర్ 120 అనేది ఈ రూమే. ఏంటి అనుమానమా? ఇందులో అనుమానం ఏముంది? ఇక్కడ రాసింది కదా, రూమ్ నంబర్ 120. తప్పకుండా ఏదో సర్ప్రైజ్ అనుకుంటా. పదండి లోపలికి వెళ్దాం. హనీ, లైట్ వెంటనే ఆన్ చేయి. ఇక్కడ ఏం జరుగుతోంది? రూమ్ నంబర్ 120కి వచ్చేసారా? మనం అనుకోకుండా ఏదో శాపగ్రస్తమైన రూమ్కి వచ్చినట్టుగా ఉన్నాం. నిజంగా ఈ రోజు డిన్నర్ చాలా అద్భుతంగా ఉంది. ఏంటి షైనీ, నీ డ్రామా అయిపోయిందంటే కలిసి అందరం డిన్నర్ చేద్దామా? ఎలా కనిపెట్టారు? నువ్వు ఎలా మమ్మల్ని కనిపెట్టావు? అదే విధంగా డోలీ, ఏంటి అనుమానమా? ప్రాంక్ అదిరిపోయింది, కానీ మాతో పెట్టుకోకూడదు. భయం కూడా మమ్మల్ని చూసి భయపడుతుంది. రండి, మనం డిన్నర్ చేద్దాం. నాకు బాగా ఆకలేస్తోంది. అంటే మీరందరూ భయపడినట్టు నటించారా? మా ఎంజాయ్మెంట్ ని నాశనం చేశారు. మనం డిన్నర్ చేసి సంతోషంగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? నేను మీ అందరికి శాండ్విచ్ చేసివనా? వద్దు, మా కోసం డాలీ డిన్నర్ ఏర్పాటు చేసింది.
నేనెక్కడ ఏర్పాటు చేశాను? మీరు భయపడి అలాగే పారిపోతారని అనుకున్నాను. మిమ్మల్ని నలుగురిని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మొదటిసారి మాకు సమమైన వాళ్ళు మాకు దొరికారు. ఒక అరగంట సమయం ఇస్తే మీకు అద్భుతమైన వంటని నేను రెడీ చేస్తాను. కాస్త హైజీన్ గా ఉండు. డిన్నర్ మీద నువ్వు తుమ్మకు, సరేనా? నువ్వు ఎప్పుడు డాంకీలాగే ఉంటావు. ఎన్నాళ్ళైనా నీకేమీ అర్థం కాలేదు చూడు. తుమ్మొస్తోందని చెప్పడం తన స్టైలే. ఏంటి అనుమానమా? స్లైమీ, హనీ చెప్పింది కరెక్టే. డిన్నర్ వచ్చే సమయంలో నువ్వు తొమ్మద్దు. ఏంటి అనుమానమా? సరే సరే రండి, భోజనాల అరేంజ్మెంట్ కి హెల్ప్ చేస్తాను. ఇందులో మాకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. ఏంటి అనుమానమా? ఈ వాయిస్ నేను అసలు ఎక్కడో విన్నానే. ఇలా ఏంటి అనుమానమా అని ఎవరో అంటారే. మనం నడుచుకుంటూ ఆలోచిద్దామా? లేదు, నేను బయటికి వెళ్ళలేను. రాత్రిపూట కిడ్నాప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకు మేమున్నాం కదా. అవును డోలీ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు గొంతిచ్చావంటే నిన్ను కాపాడడానికి మేమందరం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కమాన్ డోలీ, పద వెళ్దాం. నేను మొట్టమొదటిసారి రాత్రిపూట ఇలా వాకింగ్ వస్తున్నాను. మేము కూడా పొద్దునే వాకింగ్ చేస్తాం. నువ్వు నిజంగా చాలా క్యూట్ అనిత. అంటే నేను క్యూట్ కదా? నువ్వు కూడా క్యూట్ గానే ఉన్నావు. కానీ వాళ్ళు క్యూట్ కాదు. నువ్వు భయపడకూడాలి. మేము ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. దారొదలండి, నా పేరు తాలి. మిమ్మల్ని నేను పచ్చడి చేసేస్తాను. అలాగా? ఆ డైలాగు మేము చెప్పాలి. తాళి, నిన్ను ఈ రోజు మేము బాగా కొట్టబోతున్నాము. నువ్వే కన్ఫ్యూజ్ అయిపోతావు. నువ్వు తాలియా లేదా కాళీ అని ఈ రోజు తెలిసిపోతుంది. చూసి జాగ్రత్తమ్మా. ఈ తాళి ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యట్లేదు. డొంగకి ఇప్పుడు కోపం ఎక్కువైపోయింది. ఆపండి, దయచేసి ఆపండి. గాయాల పాలవుతారు. అరే రే, మీరు భయపడకండి. రౌడీలకే దెబ్బలు తగులుతాయి. సారీ, నేను నీకు హెల్ప్ చేశాను. అరే, ఈ తాళి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. ఇదిగో ఇక్కడున్నాడు. అరే సార్, ఏంటి సార్ మీరు నన్ను అటాక్ చేస్తున్నారు? దీన్ని వేసుకుని పరిగెత్తి నాకు అలవాట్లేదు. అలా అయితే మీరు ఈ వేషం వేసుకునే ముందు కాస్త ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు కదా. ప్లాన్ ని కాస్త సరిగ్గా వేయండి సార్. సార్ అని చెప్పక డాంకీ. నేను పట్టుకున్నాను. పరిగెత్తు డాంకీ, పరిగెత్తు. మా పాపని విడిచిపెట్టి పరిగెత్తు డాంకీ. ఇంకొక అడుగు ముందుకేసావనుకో నేను నిన్ను డాట్ బోర్డ్ గా మార్చేస్తాను. ఏంటి అనుమానమా? ఈ బెదిరింపు కొత్తగా ఉంది. అదా సంగతి, ఇదిగో చూపిస్తాను. వీళ్ళు మగపిల్లడబ్బా. మంచి విషయం, తప్పించుకున్నానా?
పారిపోండి, ముందు అందరి ఇక్కడి నుంచి పారిపోండి. అనిత నువ్వు బొగాడివా? హా, వీళ్ళు నా ఫ్రెండ్స్ హనీ బనీయేగా. మీరిద్దరు ఎందుకు అమ్మాయి వేషం వేసుకున్నారు? మేము ఇద్దరం కాదు, నలుగురం. ఆడవాళ్ళ వేషం వేసుకుని లేడీస్ హాస్టల్కి వచ్చారేంటి? ఓ, ఎంతో అందమైన పిల్లలు. నాకెవిడి మొదటి నుంచే చాలా నచ్చింది. షటప్! మీరందరూ ముందు నా క్యాబిన్ కి రండి. అంతా మీరు పాడు చేశారు. అబ్బబ్బబ్బ, హాస్టల్ గౌరవాన్ని పాడు చేశారు. ఎప్పుడైతే మీరు నలుగురు హాస్టల్కి వచ్చారో అప్పటి నుంచి సమస్యలు రావడం మొదలైంది. మేడం షటప్! ఎంత ధైర్యం ఉంటే ఆడవాళ్ళ వేషం వేసుకుని హాస్టల్లోకి వస్తారు? ఇలా చూడండి, మేముగా ఏమి రాలేదు. డాలీ వాళ్ళ నాన్నే మమ్మల్ని బాడీ గార్డ్స్ గా మార్చి ఈ హాస్టల్ కి పంపించారు. షటప్! హాస్టల్ క్యాంపస్ లోకి బాయ్స్ కి అనుమతి లేదు. రూల్ నంబర్ 21 ని చదవలేదా? మేడం, డాలీకి ప్రమాదం ఉంది, మీరే చూసారు కదా. 2 సార్లు తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. మీరు కిడ్నాపర్స్ ని హాస్టల్ కి బయట ఉండే ఆపండి. వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అరే మేడం, మేము చెప్పేది వినండి. రూల్ నంబర్ 67, వాడంతో అనవసరంగా మాట్లాడకూడదు. గెట్ అవుట్! వినండి మేడం. గెట్ అవుట్! డోలీ, నువ్వే కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. మీకే తెలుసుగా నాకు బాడీ గార్డ్స్ అంటే అస్సలు ఇష్టం లేదని. ఏడవకండి మామయ్య, నేను తప్పకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాను. పర్వాలేదులే, ఉండనండి. నన్ను వచ్చి చూస్తే ఏం జరుగుతుంది? మీరు రోజు అందరి కోసం తలుపు తెరుస్తున్నారు. ఇక నుంచి పొద్దున్నే నేను మీకోసం తలుపు తెరుచుకుని ఉంటాను. మీరంటే నాకు నిజంగా చాలా ఇష్టం. కాసేపు ముందు నువ్వు అమ్మాయిగా ఉన్నప్పుడు నాకు నచ్చావు, కానీ ఇప్పుడు లేదు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రూమ్ లోకి త్వరగా వెళ్ళండి. ఎవరు రూమ్ నుంచి బయటికి రాకూడదు. అలాగే మీరు నలుగురు వెంటనే ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళిపోండి. తాళి వెనక్కి వచ్చాయి. ఇప్పుడు అన్ని కంట్రోల్లో ఉన్నాయి. డాలీని రూమ్ నంబర్ 25 నుంచి కిడ్నాప్ చేయండి. ఇందులో ఎలాంటి సమస్య రాకూడదు. డోంగాకి ఇప్పుడు కోపం ఎక్కువైపోయింది. బాగా వినండి, డోలీ ప్రమాదంలో ఉంది, మనమేమో బయట ఉన్నాం. అరే, విగ్గు ఊడిపోకుండా ఉండుంటే మనం దొరికేవాళ్ళం కాదు. అరే, విగ్ మాత్రం వస్తే అర్థమేంటి? వార్డెన్ కూడా విగ్ ని తీసి పెడుతున్నారు. ఏ డాంకీ, ఆ వార్డెన్ ఎందుకు విగ్గు పెట్టుకుంటారు? ఆవిడ లేడీ కదా. ఆవిడకి చిన్న చిన్న జుట్టు ఉంది, అందుకనే ఆవిడ విగ్ పెట్టుకుంటున్నారు. అది కాకుండా ఆవిడ మొహానికి షేవింగ్ చేసుకునేటప్పుడు చూశాను. ఆవిడకి ఏదో ప్రాబ్లం అట. తల మీద జుట్టు తగ్గుతూ వస్తుంది, ఇంకా గడ్డం మాత్రం పెరుగుతోంది. ఓహో, అయితే ఇదే విషయమా? వాళ్ళకి ఏ ప్రాబ్లము లేదు. అసలు ప్రాబ్లం వాడే. డోంగా అమ్మాయి కాదు, అబ్బాయి. ఫ్రెండ్స్, డాలీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నది అతనే. మా పాపని విడిచిపెట్టి పరిగెత్తు డాంకే. అయితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి తను హెల్ప్ చేసి ఉండొచ్చు. ఆ డొంక మనకంటే గొప్ప నటుల్లా ఉన్నాడు. అయితే ఈ రోజే తనని కిడ్నాప్ చేస్తాడనుకుంటాను. నీకు ఎలా తెలుసు? మనల్ని బయటికి పంపించేశాడు. డోలీ కొత్త గార్డ్స్ రేపే కదా ఇక్కడికి వస్తారు, కాబట్టి ఈ రోజే తనని కిడ్నాప్ చేస్తాడు. కొంచెం అక్కడ చూడండి. నేను సరిగ్గా చెప్పానా? రండి, మనం లోపలికి వెళ్దాం. వెళ్ళి డోంగాని ఏదో ఒకటి చేసేద్దాము. వెళ్ళండి, అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్ కి వెళ్ళండి. డాలీ, నీ సేఫ్టీ కోసం నువ్వు నా రూమ్ లోకి వచ్చి ఉండొచ్చు, సరేనా? మేడం, చీకటి అంటే మాకు చాలా భయం, అందుకని మేము కూడా ఇక్కడే ఉండిపోతాం. మీరు లోపలికి ఎందుకు వచ్చారు మళ్ళీ? మా విగ్గు మర్చిపోయాం. ఏంటి అనుమానమా? ఇక్కడ ఎలాంటి విగ్గు లేదు. అదిగో, అది మీ తల మీద ఉంది కదా. వీడు మగవాడా? అవునవును, కిడ్నాపర్ కూడా ఇతనే. ఎవరొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు, తుంబి చెప్తున్నాను. డోంగాకి కోపం ఎక్కువైపోయింది. తాలీ, తాళి, ఈ రోజు నేను నిన్ను కొట్టి బాగా ఉతికి ఆరేయబోతున్నాను చూడు.
డోంగాకి కోపం ఎక్కువైపోయింది. భయపడకు, ఈ రోజు నీ కోపం మొత్తం దించేసి తలకిందులుగా నిలబెట్టి నిన్ను ఉతికారేస్తాం. ఏంటి అనుమానమా? తమ్ముడు, నేను చప్పట్లు కొడతాను, నువ్వు తనకి ఒక గుణపాఠం నేర్పి. ఇష్క్. సార్, ఆల్రెడీ దెబ్బతిన్నవాడిని మళ్ళీ ఎందుకు కొడుతున్నారు? ఇష్క్. పోలీసులు అరెస్ట్ చేయడానికి రావాలని ఏమీ లేదు, కొన్నిసార్లు కొడతారు కూడా కదా. డాలీ బంగారు, డాలీ బంగారు, నీకేం కాలేదుగా తల్లి? హా, హనీ బనీ జోర్దార్ తర్వాత పాపాడ్ వాళ్ళే నన్ను కాపాడారు. ఆ డోంగా పట్టేశారు. ఇక మీదట మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిగతా పిల్లల్లాగా నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ రోజు డాలీ మీ వల్లే చాలా సేఫ్ గా ఉంది. మీరు అప్పుడప్పుడు వచ్చి డాలీని కలుస్తూ ఉండండి. ఇక్కడ నన్ను చూడడానికి కూడా రావాలి. కుదరదని చెప్పడానికి డోంగా కూడా లేదు. డోంగాకి కోపం ఎక్కువైపోయింది. ఇష్క్. ఏం చేస్తున్నావు నువ్వు? డోంగాకి కోపం ఎక్కువైపోయింది కదా. ఒకవేళ వీడు కోపంగా వెళ్ళేటప్పుడు జీప్ లో పెళ్లిపోతే అప్పుడు ఏం చేస్తారో అందుకే తన కోపం పోయేలా చేస్తున్నాను.